హలో ఫ్రెండ్స్, అందరూ మీ ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయించారా? బ్యాంక్ అకౌంట్తో వీటిని అనుసంధానం చేశారా? మీ బ్యాంక్ కేవైసీ ప్రాసెస్ పూర్తయిందా? 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనం ఇప్పటికైనా ఇవన్నీ పక్కాగా చేసుకోకపోతే భారత ప్రభుత్వం ఇకపై పెనాల్టీలు భారీగా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేసుకొని వారికి ఇచ్చిన గడువు డిసెంబర్ 31, 2025తో పూర్తయింది. ఇప్పుడు పెనాల్టీ 5,000 చేసినా ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పటివరకు ఈ పెనాల్టీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు మనం వీటన్నిటికీ సంబంధించి కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా? వస్తే ఏం చేయాలి? ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడే తెలుసుకుందాం రండి. మొదటగా ఆధార్ కార్డులో ఎటువంటి సమస్యలున్నా కరెక్షన్ చేసుకోండి. ఆధార్లో మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, మీ ఫోన్ నంబర్ రాంగ్ ఉండడం లాంటివి ఉంటే మొదట వాటిని సరిచేసుకోండి. మీ 10వ తరగతి సర్టిఫికెట్ తీసుకుని ఒకసారి సరిచూసుకోండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి వెంటనే కరెక్షన్ చేయించుకోండి. మీ లేటెస్ట్ ఫోన్ నంబర్కి ఆధార్ ఓటీపీ వస్తుందో లేదో కూడా చెక్ చేయించండి. విద్యార్థులైతే ఆధార్ కార్డ్కి తమ ఫోన్ లింక్ చేయించుకోకపోవడం వల్ల స్కాలర్షిప్ కోల్పోతూ ఉంటారు. ఇంకా పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలన్నీ ఇబ్బందులు లేకుండా పొందాలంటే ఈ ప్రాసెస్ తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. సో మీ ఆధార్లో అన్నీ కరెక్ట్గా ఉంటేనే పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ మొదలైనవన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. లేదంటే మీ రోజువారీ జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. పాన్ కార్డ్ కొత్తగా తీసుకోదలిచిన వారు మీ సేవ కేంద్రానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్ మొదలైనవి అన్నీ మీ ఆధార్లో ఉన్న విధంగానే ఉండేటట్టు చూసుకోవాలి. ఇక పాన్ కార్డ్ జూలై 1, 2017కి ముందు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఆధార్, పాన్ లింకింగ్ గా ప్రాసెస్ ₹1000 జరిమానాతో పూర్తి చేసుకోవాలి. దీనిని మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెనాల్టీ పే చేయాలి. ప్రాసెస్ సక్సెస్ అయినట్టు 2 లేదా 3 రోజుల్లో మెసేజ్ వస్తుంది. వెబ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. లేదా మీరు నేరుగా మీ సేవ కేంద్రాల్లో ఈ పని పూర్తి చేయించుకోవచ్చు. ఇప్పటికీ మీరు నిర్లక్ష్యం చేస్తూ పోతే పెనాల్టీ పెరగడంతో పాటు మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. 2017 తరువాత కొత్త పాన్ కార్డ్ తీసుకున్న వారికి ఈ నియమాలేమీ వర్తించవు. 80 ఏళ్లు పైబడిన వారికి, అలాగే అస్సాం, జమ్మూ, మేఘాలయ రాష్ట్రాల వారికి కూడా ఈ లింకింగ్ ప్రాసెస్ అవసరం లేదు. ఇప్పుడు మనం బ్యాంక్కి ఆధార్, పాన్ లింక్ చేసి ఈ కేవైసీ పూర్తి చేయడం ఎలాగో తెలుసుకుందాం. దీనికి అనేక పద్ధతులు ఉన్నాయి. మీకు నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉన్నట్లయితే వెంటనే లాగిన్ అయి కేవైసీ సెక్షన్లో మీ ఆధార్, పాన్ నంబర్ వివరాలు ఇవ్వండి. లేదా బ్యాంక్ మొబైల్ యాప్లో లాగిన్ అయి సర్వీస్ రిక్వెస్ట్ సెక్షన్లో మీ వివరాలు ఇవ్వవచ్చు. ఇక మరో పద్ధతి SMS ద్వారా లేదా బ్యాంక్కి వెళ్లి కూడా ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. SMS ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో చూడండి. బ్యాంక్ వారు మీ ఆధార్కి పంపిన ఓటీపీ వెరిఫై చేయడంతో మీ బ్యాంక్ అకౌంట్ యొక్క ఈ కేవైసీ పూర్తవుతుంది. ఇది చేసుకోని వారికి అకౌంట్ ఫ్రీజ్ కావడం, రిఫండ్స్ కాకపోవడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇబ్బందులు, ఇలా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇలా మీరు అన్నీ పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, పాస్పోర్ట్ మొదలైనవన్నీ తీసుకోవడం సులభమవుతుంది. మరో విషయము ఏంటంటే మీలో ఎంతమంది మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ దగ్గర నుండి పాస్పోర్ట్ వరకు స్కాన్ చేసి మెయిల్లో పెట్టుకున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీటిని డూప్లికేట్ చేయించి కూడా రోజువారీ అవసరాలకి వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం కూడా డిజిలాకర్ అనే యాప్లో మీ విలువైన అన్ని డాక్యుమెంట్స్ భద్రపరుచుకునే అవకాశం ఇచ్చింది. ఇలాంటి సేఫ్టీ పద్ధతులు ప్రతి ఒక్కరూ అనుసరించి మీ విలువైన సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా ఈ అంశాలకు సంబంధించి డౌట్ ఉంటే మాకు వెంటనే తెలియజేయండి. థ్యాంక్ యూ.